హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. మరి ఇవాల్టి ఇడియం ఆఫ్ ద డే ఏంటో చూసేద్దామా? ఎస్, ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అప్ టు యూ టు మేక్ ద నెక్స్ట్ మూవ్. నేను చెప్పేశాను, ఇప్పుడు నువ్వే డెసిషన్ తీసుకోవాలి. ఇద్దరి మధ్య బేరం అవుతుందమ్మా. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళావు, లేదా ఒక ఇల్లు అమ్మకానికి పెట్టారు, నువ్వు సెల్లరు మాట్లాడుతున్నారు, సరేనా? అతనేమో ₹1,00,00,000 అని చెప్పాడు, నువ్వేమో 80 లక్షలు ఫైనల్, నవ్ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అన్నావు. నేను 80 లక్షలు ఇస్తానండి, మీరే చెప్పాలి ఇంకా అంటాడు. అలా అనమాట. సో నవ్ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే నేను చెప్పాల్సింది చెప్పాను, ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వాలి. నేను చెప్పాల్సింది చెప్పాను, మీరే ఇప్పుడు చేయాలి. ఇలాంటి సందర్భంలో మనం ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటాం. చూడండి ఇక్కడ, ఆఫ్టర్ ద రియల్ ఎస్టేట్ ఏజెంట్ టోల్డ్ మీ ద ఆఫర్ దట్ వాజ్ మేడ్ ఆన్ మై హౌస్, షీ టోల్డ్ మీ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నేను నా ఆఫర్ ఇచ్చేసాను, నవ్ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, మీరే ఇప్పుడు డిసైడ్ అవ్వాలి అని చెప్పి ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నాతో అనింది. ఐ డిసైడెడ్ టు వెయిట్ ఫర్ ఎ బెటర్ ఆఫర్. నేనేమో ఇంకా బెటర్ ఆఫర్ కోసం వెయిట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నానని చెప్పి ఈ సెంటెన్స్ చెప్తోంది. సో చాలా ఈజీ ఇడియం ఇది. ఇప్పుడు మీ క్రికెట్లో కానీ టెన్నిస్లో కానీ చూడండి, ఇప్పుడు ఈ టెన్నిస్ ప్లేయర్ చూపించారు ఇక్కడ, ఇతను బాల్ కొట్టేశాడు, ఇతని వైపు నుంచి పని అయిపోయింది. నౌ ద బాల్ ఈజ్ ఇన్ ద అదర్ పర్సన్స్ కోర్ట్, హీ హ్యాస్ టు స్ట్రైక్ ఇట్. అంతే కదా, నేను కొట్టేశాను, ఇప్పుడు నువ్వు కొట్టాలి. సో నేను చేయాల్సింది చేశాను, ఇప్పుడు నువ్వు చేయాలి. అలాంటి సందర్భంలో ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అనేది వాడతారు. సో మీ అసైన్మెంట్ ఏంటి? యూ విల్ ఫ్రేమ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ రియల్ లైఫ్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. మీ అందరికీ తెలిసిందే, ఇంగ్లీష్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక సంజీవని లాంటి ప్రోగ్రామ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇందులో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన కంటెంట్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ ద వెరీ బేసిక్ టు వెరీ అడ్వాన్స్డ్, హైలీ అడ్వాన్స్డ్, ఆల్ టాపిక్స్ ఆర్ కవర్డ్ ఇన్ డీటెయిల్. అలాగే వొకాబులరీ మనం యూట్యూబ్లో 15 to 20 minutes వొకాబులరీ నేర్చుకుంటాము. ఎనదర్ 20 to 30 minutes వొకాబులరీ మనం లైవ్ క్లాస్లో చూస్తాము. సో 7 PM జరిగే లైవ్ క్లాస్లో ఇదే న్యూస్ పేపర్లో ఉన్న రిమైనింగ్ పేజెస్లో ఉన్న వొకాబులరీ మోడల్ కూడా మనం కవర్ చేసుకుంటాం. దాంతోపాటు డిఫరెంట్ మోడల్స్ దట్ అపియర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, క్రిటికల్ రీజనింగ్, పారాజంబుల్స్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్, ఇట్లాంటి డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు విల్ కవర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఎట్ 7 PM డైలీ. ఈ ఫీ స్ట్రక్చర్ మీకు ₹1000 ప్రారంభమవుతుంది, 5000 వరకు ఉంది. మీకు నచ్చిన ఆప్షన్ నచ్చిన వ్యాలిడిటీలో మీరు తీసుకోవచ్చు. సో ఐ హావ్ గివెన్ డిఫరెంట్ ఆప్షన్స్ ఎట్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్. ఓకేనమ్మా, దట్స్ ఇట్. సో మనకి ఇవాళ ఫ్రంట్ పేజ్ మీరు గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ కొత్త వర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఇన్ ఏ రేర్ జెస్చర్ ఇరాన్ షట్స్ మొరాలిటీ పోలీస్. మొరాలిటీ పోలీస్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఇరాన్ దేశంలో కొన్ని రిలీజియస్ లాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ హ్యావ్ టు కవర్ దేర్ ఫేసెస్, హిజాబ్తో ఫేస్ని కవర్ చేసుకోవాలి అని చెప్పి ఒక రిలీజియస్ లా అనేది ఉంది. అయితే ఇట్లాంటి రిలీజియస్ లాస్ని జనరల్గా ఇంప్లిమెంట్ చేయడానికి, ఎన్ఫోర్స్ చేయడానికి ఇరాన్ వాళ్ళు పెట్టిన ఈ స్పెషల్ పోలీస్ ఫోర్సే మొరాలిటీ పోలీస్. అంటే ఎవరైనా అమ్మాయి హిజాబ్ ధరించకుండా ముఖాన్ని బయటికి కనిపించేలా ఉంటే తీసుకెళ్ళి ఆమెను జైల్లో పడేస్తారు. ఇది మొరాలిటీ పోలీస్ కదా. మామూలుగా మారల్ పోలీసింగ్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే, ఎవరైనా సరే సొసైటీ యాక్సెప్ట్ చేసినట్టు, సొసైటీ కోరుకున్నట్టు, రిలీజియన్ కోరుకున్నట్టు నడుచుకోకపోతే వీళ్ళు వెళ్ళి వాళ్ళని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొచ్చి ఇలా చేస్తారు, అలా చేస్తారు. మీరు కూర్చోండి, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే రోజు బజరంగ్ దళ వాళ్ళు వస్తారు. అమ్మాయిలు అబ్బాయిలు పార్కుల్లో అక్కడ కూర్చుంటే వాళ్ళకి తీసుకొచ్చి తాళి కట్టించేటట్లు గట్రా చేస్తూ ఉంటారు. అంటే ఇలా పెళ్లి కాకముందే అమ్మాయి అబ్బాయి కలిసి తిరగడం అనేది ఇండియన్ కల్చర్ కాదు, మీకు మోరల్స్ లేవా, మీకు పద్ధతులు లేవా అని చెప్పి వీళ్ళే ఐడియల్గా వాళ్ళకున్న ఫ్రీడమ్తో వాళ్ళు వెళ్తారు. కానీ వీళ్ళు మోరల్ పోలీసింగ్ చేస్తారు, ఇలా చేయకూడదు, అలా ఎలా ఉంటారు మీరు అదనమాట. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకునే ప్రయత్నాలు చేయడం. మన దేశంలో అది అఫీషియల్గా అలౌడ్ కాదు. ఇరాన్లో అఫీషియల్గానే అలౌడ్. అంటే అఫీషియల్గానే అలౌడ్ అని కాదు, అఫీషియల్గానే గవర్నమెంటే మొరాలిటీ పోలీస్ని నియమించింది. సో స్పెషల్ పోలీస్ ఫోర్సెస్ టు ఎన్ఫోర్స్ రిలీజియస్ కోడ్ లేదా రిలీజియస్ లాస్ని ఎన్ఫోర్స్ చేయడం కోసం అపాయింట్ చేయబడ్డ స్పెషల్ పోలీస్ ఫోర్సే ఈ మొరాలిటీ పోలీస్.
అయితే ఏం జరిగిందంటే మనకి అక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఒక అమ్మాయిని అలా అరెస్ట్ చేస్తే అమ్మాయి 3 డేస్లో చనిపోయిందనమాట. సో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఉమెన్ లెడ్ ప్రొటెస్ట్ అనమాట. వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు వాళ్ళందరూ చూడండి మొహాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు కావాలి ఎంతమంది అరెస్ట్ చేస్తారో చేయండి అన్నట్టుగా వాళ్ళందరూ ప్రొటెస్టులు చేసేసరికి ఇరాన్ గవర్నమెంట్ ఇట్ షట్స్ మొరాలిటీ పాలసీ డిపార్ట్మెంట్ని, ఆ పోలీస్ ఫోర్స్ని క్లోజ్ చేసేసింది. ఇన్ ఏ రేర్ జెస్చర్ అంటే సింబాలిక్గా చెప్పడం అనమాట. అంటే జనరల్గా ఇరాన్ లాంటి కన్జర్వేటివ్ కంట్రీస్, సౌదీ అరేబియా, ఇరాన్ ఇలాంటి కన్జర్వేటివ్ కంట్రీస్లో ఇట్లాంటి డెసిషన్ రావడం అనేది చాలా రేర్. ఎందుకంటే వాళ్ళు రిలీజియస్ కోడ్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే కంట్రీస్ అవి. అలాంటి వాళ్ళు ఇలాంటివి చేశారనేది కొంచెం రేర్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ జెస్చర్ అనే పదం మీకు కనిపిస్తుంది. సో జెస్చర్ అంటే ఒక సింబాలిక్గా చెప్పడం, ఒక సిగ్నల్ లాగా చెప్పడం. మేము కూడా మారతాము, మరీ పట్టుకొని కూర్చోము అనే సింబాలిజం కనిపిస్తుంది అక్కడ. అంటే ఇంత కన్జర్వేటివ్ కంట్రీ కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తే దిగి వస్తుంది అనే సూచన, అనే సిగ్నల్ అనేది దీని నుంచి వెళ్తుంది అనే మీనింగ్ మనం అక్కడ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో జనరల్గా జెస్చర్ అంటే మూమెంట్ ఆఫ్ యువర్, ఇప్పుడు 2-3 మీనింగ్స్ తీసుకోవచ్చు. మూమెంట్ ఆఫ్ యువర్ హ్యాండ్, ఆర్మ్, హెడ్, తలోపడం, ఎస్ అని చెప్పడం, టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది ఓకేనా అంటే తలోపావు, సో అది కూడా జెస్చరే. నువ్వు ఎస్ నేను ఒప్పుకుంటున్నాను మీరు చెప్పింది, అది అడ్డంగా ఊపావు, అది కూడా జెస్చరే. మీరు చెప్పింది నేను ఒప్పుకోవట్లేదు అని, అలా కూడా మనం తీసుకోవచ్చు. రైట్? ఆర్ అన్ యాక్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ యువర్ ఫీలింగ్. మీ ఇంటెన్షన్ని, ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక యాక్షన్గా కూడా మనం జెస్చర్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటో ఇంటెన్షన్, వీఆర్ రెడీ టు కమ్ డౌన్, అంటే మేము తగ్గడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉన్నాము అనే సిగ్నల్ అనేది ఈ ఈవెంట్ ద్వారా ఇరాన్ గవర్నమెంట్ బయటికి పాస్ చేసిందని మనం చెప్పొచ్చు. అలాగే అనదర్ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఈ పేజ్లో మీరు చూస్తే, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఇవి. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ హై పిచ్డ్ క్యాంపెయిన్, ఇంకా పెద్ద గొంతులు వేసుకొని హై పిచ్డ్ క్యాంపెయిన్ అంటే అర్థం అనమాట. ఫుల్గా ప్రచార పర్వం ముగిసింది ఢిల్లీలో, సివిక్ పోల్స్, ఎంసీడీ పోల్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పోల్స్లో. అండ్ ఇదంతా అయ్యాక ఢిల్లీ సివిక్ పోల్స్ డ్రా ఎ టెపిడ్ రెస్పాన్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్, టెపిడ్ రెస్పాన్స్. మీకు టెపిడ్ అనే పదానికి చిన్న ఇంట్రెస్టింగ్ మీనింగ్ ఉంది. మామూలుగా టెపిడ్ అంటే ఎలా చెప్తారు, కొంచెం వామ్గా, అంటే అంత వేడి కాదు, వామ్గా అనే మీనింగ్ వస్తుంది. ఫుల్ వేడి కాదు, నార్మల్గా కొంచెం స్లైట్లీ వామ్ అనే మీనింగ్ వస్తుంది. ల్యూక్ వామ్ అంటారు చూడండి, స్లైట్లీ వామ్ లేదా ల్యూక్ వామ్. తెలుగులో నులివెచ్చని అంటారు. నులివెచ్చగా, మరీ ఎక్కువ వేడి కాకుండా నీళ్ళు పెట్టి తీసుకురా అమ్మ అని అడుగుతుంటాం కదా అమ్మని మనం, ఆ మీనింగ్ ఉంది. మరి నులివెచ్చని రెస్పాన్స్ అనే పదానికి ఇక్కడ మీనింగ్ ఏమైనా వస్తుందా? సరే, అనే మీనింగ్తో ఇక్కడ ఏమైనా సెట్ అవుతుందో? సెట్ అవ్వట్లేదు. సో టెపిడ్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఏంటో మీనింగ్? షోయింగ్ లిటిల్ ఎంతూజియాజం. అంటే అంత ఎంతూజియాజం లేకపోవడం. షోయింగ్ లిటిల్ అంటే అంత ఉత్సాహం లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మన సీఎం గారు, పిఎం గారు వచ్చారు, మీటింగ్కి విపరీతంగా జనాలు వచ్చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే, విపరీతంగా జనాలు వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసాం. అన్ఫార్చునేట్లీ అంత అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ రెస్పాన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు టెపిడ్ రెస్పాన్స్ అంటాం. అంటే ఎక్కువ మంది ఓటింగ్ వేయడానికి రాలేదు, తక్కువ మందే వచ్చారు అనే మీనింగ్లో టెపిడ్ అనే పదాన్ని వాడతారు. లెస్ దాన్ ఎంతూజియాస్టిక్, షోయింగ్ లెస్ ఎంతూజియాజం దాన్ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ ఉత్సాహం, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ ఇది చూపించడానికి మనం టెపిడ్ అనే పదాన్ని ఆ రకంగా ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, జర్మన్ మినిస్టర్ చేంజెస్ స్టాన్స్ ఆన్ యూఎన్ రోల్ ఇన్ కాశ్మీర్ డిస్ప్యూట్. స్టాన్స్ అంటే అర్థం ఏంటి? ఏ వే ఆఫ్ థింకింగ్. స్టాన్స్ అంటే వే ఆఫ్ థింకింగ్, అంటే మీరు ఆలోచించే విధానం. ఆయన తీసుకున్న స్టాన్స్. వాట్ ఈజ్ యువర్ స్టాన్స్ ఆన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని అడిగాను అనుకోండి. లివ్ ఇన్ రిలేషన్షిప్ పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, మీ వే ఆఫ్ థింకింగ్ ఏంటి, మీ యాటిట్యూడ్ ఏంటి, మీ యొక్క పొజిషన్ ఏంటి, మీ యొక్క పోస్చర్ ఏంటి. వాట్ ఈజ్ యువర్ పోస్చర్ ఎలా కూడా అనొచ్చు. పోస్చర్ అంటే పొజిషన్, నిల్చునే పొజిషన్, పడుకునే పొజిషన్ అనొచ్చు. లేదా వాట్ ఈజ్ యువర్ పొజిషన్ అనే పర్టికులర్ ఇష్యూ, ఆ ఇష్యూ పట్ల మీ యొక్క ఆలోచన విధానం ఏంటి, అలా కూడా తీసుకోవచ్చు. సో ఐ హ్యావ్ ఎ నెగిటివ్ స్టాన్స్ టువర్డ్స్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అని అనుకోండి. సేమ్ సెక్స్ మ్యారేజ్ పట్ల నాకు నెగిటివ్ స్టాన్స్ ఉంది, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది, నెగిటివ్ ఒపీనియన్ ఉంది, నేను దానికి సపోర్ట్ చేయను, అలా చెప్పొచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాన్స్. సో స్టాన్స్ని ఉపయోగించి కూడా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. మీరు ఎన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తే, ఓన్గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం మొదలు పెడితే మీకు అంత బాగా వర్డ్స్ గుర్తుంటాయి. సో ఇది ఒక నౌన్ ఫామ్ కదా మరి. ఎస్, చూడండి నెక్స్ట్ పేజ్లోకి మీరు వెళ్తే ఇందులో మీకు ఏమైనా ఉపయోగపడే పదాలు ఉన్నాయా?
గమనిస్తే ఎస్, సంథింగ్ హియర్ యూ కెన్ సీ. సో ఇక్కడ మీరు బ్లూస్ అనే పదాన్ని చూడొచ్చు. సండే మార్నింగ్ బ్లూస్. బ్లూ అంటే ఇక్కడ ఏంటి అర్థం? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ బ్లూస్? బ్లూస్ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్, డిప్రెషన్ అన్నట్టు అనమాట. షీ హెస్ గాట్ ద బ్లూస్ అన్నాం అనుకోండి, చాలా డల్గా ఉంది, డిప్రెస్డ్గా ఉంది అని అర్థం. మనకి జనరల్గా మండే మార్నింగ్ బ్లూస్ అంటారు అందరూ, ఎందుకంటే వీకెండ్ బాగా ఎంజాయ్ చేసి ఫ్రైడే ఈవినింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసి మండే వచ్చేసరికి మళ్ళీ ఆఫీస్ వర్కా అంటారు చూడండి, అలాగా సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఈ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్, డిప్రెషన్ అనే మీనింగ్ వస్తుంది బ్లూస్ అంటే. ఓకేనా. ఇక్కడ చూడండి, పోలీస్ డిప్లాయ్ అంటే మోహరించడం, ఏర్పాటు చేయడం అన్నట్టు. డ్రోన్స్, బాడీ కెమెరాస్ని డిప్లాయ్ చేశారు, మోహరించారు, అవన్నీ సెట్ చేశారు. టైటన్ సెక్యూరిటీ టు ఎన్ష్యూర్ స్మూత్ పీస్ఫుల్ పోలింగ్ పీస్ఫుల్గా స్మూత్గా ఉండేలా చేయడం కోసం సెక్యూరిటీని టైటన్ చేస్తూ డ్రోన్స్, బాడీ కెమెరాస్ని పోలీసులు డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. డిప్లాయ్ అంటే చెప్పాను కదా, మోహరించడం, ఏర్పాటు చేయడం అనే మీనింగ్ మరి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బార్డర్ దగ్గర పాకిస్తాన్ వాళ్ళు కాల్పులు ఎక్కువగా జరుపుతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? ఇండియన్ ఆర్మీ డిప్లాయ్స్ మోర్ ట్రూప్స్ నియర్ బార్డర్. ఓకేనా, మోర్ ట్రూప్స్ నియర్ బార్డర్. సో డిప్లాయ్కి ఇలా మనం మూవ్ ట్రూప్స్ అనే పదం తీసుకోవచ్చు, బలగాల్ని మోహరించడం అనే మీనింగ్ తీసుకోవచ్చు. ఇంకొకటి బ్రింగ్ ఇంటూ ఎఫెక్టివ్ యాక్షన్, ఇలా కూడా తీసుకోవచ్చు. బ్రింగ్ ఇంటూ ఎఫెక్టివ్ యాక్షన్, డ్రోన్స్ని, బాడీ కెమెరాస్ని రంగంలోకి దించారు, అలా మీనింగ్ కూడా తీసుకోవచ్చు. 2 మీనింగ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ పేజ్లో మనం చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి, థరూర్ కంటిన్యూస్ టు గార్నర్ సపోర్ట్. గార్నర్ అంటే మీనింగ్ అంటే గ్యాదర్. శశి థరూర్ కేరళలో టూర్ చేస్తున్నారు, మొత్తం తన రాజకీయంగా ఇంకా బలోపేతం చేసుకోవడం కోసం కేరళ అంతా తిరుగుతున్నారు. అండ్ ఈ కంటిన్యూస్ టు గార్నర్ ఆర్ గ్యాదర్ సపోర్ట్, ఆయనకి సపోర్ట్ ఇంకా మెల్లమెల్లగా వస్తుంది అని అర్థం. ఇక్కడ చూడండి, టెర్మినేటెడ్ టీచర్స్ టు హోల్డ్ ప్రొటెస్ట్ ఇన్ త్రిపుర. టెర్మినేట్ అంటే ఉద్యోగం నుంచి తొలగించబడ్డ. టెర్మినేట్ చేయడం అంటే అర్థం ఏంటి? జాబ్ నుంచి పీకేయడం అనమాట. ఉద్యోగం నుంచి తొలగించబడ్డ టీచర్స్ అందరూ కూడా త్రిపురలో ప్రొటెస్ట్ చేయబోతున్నారు. ఇక్కడ చూడండి, కన్సెంట్ ఆఫ్ మైనర్, నో కన్సెంట్. కన్సెంట్ అంటే మీనింగ్ ఏంటి? అనుమతి. ఢిల్లీ హైకోర్ట్ టెల్స్ మ్యాన్ అక్యూజ్డ్ అంటే ఆఫ్ రేపింగ్ 16-year-old గర్ల్. 16 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఢిల్లీ హైకోర్టు ఏమంటుంది? మైనర్ ఇచ్చిన కన్సెంట్ కాదు. 16 ఏళ్ళ అమ్మాయి మైనర్ కదా, ఆ అమ్మాయి అనుమతితోనే నేను తనతో ఫిజికల్గా అయ్యానని చెప్పి తను చెప్తున్నాడు. అమ్మాయి ఇచ్చింది, మైనర్ ఇచ్చింది అసలు కన్సెంట్ కాదు, ఇది రేప్ కిందే కన్సిడర్ అవుతుందని చెప్పి హైకోర్టు చెప్పింది ఆయనకి. నెక్స్ట్ మీరు గమనిస్తే, పంజాబ్ నౌ ఎ డెట్ ట్రాప్డ్ స్టేట్ అంటే అర్థం ఏంటి? అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పంజాబ్ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్టేట్ అయిపోయింది అని పంజాబ్కి చెందిన ఎకనామిస్టులు, ఆర్థికవేత్తలు అంటున్నారు. సీక్ రిలీఫ్ ఫ్రమ్ ఎఫ్ఎం అంటే ఫినాన్స్ మినిస్టర్కి ఉత్తరం రాశారు, ప్రతిపాదన పంపారు. రిలీఫ్ అంటే ఉపశమనం. మేము అప్పుల ఊబిలో మునిగిపోయింది ఈ స్టేట్, మీరే కాపాడాలి, మళ్ళీ ముందుకు వెళ్ళేలాగా, ప్రోగ్రెస్ అయ్యేలాగా మీరు చూడాలి అని చెప్పి దే ఆర్ సీకింగ్ అంటే రిక్వెస్టింగ్ ఆర్ ఆస్కింగ్, రిలీఫ్ అడుగుతున్నారు, ఫినాన్స్ మినిస్టర్కి రాశారనమాట. ఇది చూడండి, సెంటర్ డినయింగ్ తెలంగాణ ఇట్స్ డ్యూ డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ ఫండ్స్ సేస్ కేసీఆర్. డివల్యూషన్ అంటే అర్థం ఏంటి? హయ్యర్ నుండి లోవర్ అథారిటీకి ఫండ్స్ ఇక్కడ ఈ విషయంలో ట్యాక్స్, డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే అర్థం ఏంటంటే, మనకి గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే టోటల్ ట్యాక్సెస్లో డివిజిబుల్ పూల్ అంటాం, దీని నుంచి కొంత స్టేట్స్కి కూడా ఇవ్వాలన్నమాట. అది ఫినాన్స్ కమిషన్ వాళ్ళు రికమెండ్ చేస్తారు ఎంత ఇవ్వాలి అనేది. సో డివిజిబుల్ పూల్ నుంచి, ఇవన్నీ మీ కరెంట్ అఫైర్స్లో డీటెయిల్గా చెప్తాను. డివిజిబుల్ పూల్ నుంచి స్టేట్స్కి ఇవ్వాలి, దాన్ని డివల్యూషన్ అంటాం. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటే హయ్యర్ అథారిటీ కింద వాళ్ళకి కొంత ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ఇవ్వడం. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ లెట్స్ పంచాయతీకి ఇచ్చింది అనుకోండి, దానికి కూడా డివల్యూషన్ అనే అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే,
మీకు షేరింగ్ పైన ఉన్నవాడు వాళ్ళకు వచ్చిన దాంట్లో కింద ఉన్న వాళ్ళకి షేర్ చేయడమే డెవల్యూషన్. సో యూ కెన్ సే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ బై హయ్యర్ అథారిటీ టు లోవర్ అథారిటీ అని చెప్పొచ్చు, లేదా హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్ వాళ్ళకి ఇవ్వడం అని చెప్పొచ్చు. ఇక్కడ డ్యూ అనే పదాన్ని రాశారు. సెంటర్ డినయింగ్ తెలంగాణ ఇట్స్ డ్యూ డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే అర్థం ఏంటి? మాకు రావాల్సిన, అది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ డ్యూ. ఈ పదానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి చూడండి. డ్యూ అంటే మీనింగ్ ఏంటి? మాకు దక్కాల్సిన, మాకు రావాల్సిన, తెలంగాణకి చట్ట ప్రకారం రావాల్సిన దక్కాల్సిన ఫండ్స్ని సెంటర్ డినై చేస్తుంది, ఇవ్వట్లేదు అని కేసీఆర్ అంటున్నారు. ఇప్పుడు చూడండి, డ్యూ టు అన్నారనుకోండి, డ్యూ టు దిస్ అంటే బికాజ్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. డ్యూ టు అంటే బికాజ్ ఆఫ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫీ ఈజ్ డ్యూ అన్నారనుకోండి, ఫీ ఈజ్ డ్యూ, మీ ఫీజు రావాలి, అంతేనా? టైం అయిపోయింది, ఈఎంఐ డేట్ వచ్చేసింది, మీరు ఇంకా పే చేయలేదు, యువర్ ఈఎంఐ ఈజ్ డ్యూ, రావాల్సిన టైం వచ్చేసింది, పే చేయాలి. అండ్ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డ్యూ రికగ్నిషన్ అంటారు కొన్నిసార్లు. హీ ఈజ్ నాట్ గెటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే ఎన్టీఆర్ డిడ్ నాట్ గెట్ డ్యూ రికగ్నిషన్ ఫ్రమ్ ది నేషనల్ గవర్నమెంట్. ఆయనకి ఇంకా భారతరత్న ఇవ్వలేదు, ఆయనకి డ్యూ రికగ్నిషన్ రాలేదు, ఆయన రావాల్సినంత రికగ్నిషన్ రాలేదు, రావాల్సిన గుర్తింపు రాలేదు, దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఇక్కడ డ్యూ డివల్యూషన్ అంటే అర్థం ఏంటి? మాకు రావాల్సిన ట్యాక్సెస్లో వాటా మాకు రాలేదు అని చెప్పడం. అంటే బికాజ్ ఆఫ్ అనే మీనింగ్ ఉంది, ఫీ డ్యూ అంటే నాకు రావాల్సిన ఫీజు ఇంకా రాలేదు అనే మీనింగ్ వస్తుంది, రావాల్సిన గుర్తింపు దక్కలేదు, రావాల్సిన గౌరవం దక్కలేదు, రావాల్సిన వాటా దక్కలేదు, అలా కూడా మనం ఈ పదాన్ని వాడతాం. సో ఒకే పదానికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో చూసారా? సో ఇక్కడ న్యూస్ మీరు గమనిస్తే, మైనర్ అమాంగ్ 5 nabbed ఫర్ మర్డర్ ఆఫ్ గ్యాంగ్స్టర్ రాజు తేట్ అండ్ బైస్టాండర్. బేసికల్గా ఈ రాజు తేట్ని మర్డర్ చేశారు, ఇతను గ్యాంగ్స్టర్ అనమాట. ఇతనితో పాటు ఆ పక్కనే ఉన్న ఇంకో వ్యక్తి బైస్టాండర్ అంటే ఈవెంట్తో సంబంధం లేనివాడు, అంటే ఈ గొడవలతో సంబంధం లేని ఒక వ్యక్తి, హీ వాజ్ దేర్, అతన్ని కూడా చంపేశారు. అర్థమైందా? ఇతను చంపడానికి వెళ్ళారు, అదే టైంలో ఇతను కూడా చంపేశారు, మర్డర్ అనమాట. సో ఈ మర్డర్ చేసిన వాళ్ళు అరౌండ్ 5 members, వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. న్యాబ్ అంటే పట్టుకోవడం, అందులో ఒక మైనర్ కూడా ఉన్నారు, మైనారిటీ నిండనవాడు కూడా మర్డరర్స్లో ఉన్నాడని అర్థం అనమాట. అది బైస్టాండర్ అంటే సమ్మన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎట్ ద ఈవెంట్ బట్ డస్ నాట్ టేక్ పార్ట్ ఇట్. అక్కడే ఉన్నాడు కానీ అందులో అతను భాగస్వామి కాదు అనుకునే వ్యక్తిని మనం బైస్టాండర్ అంటాం. న్యాబ్ అంటే పట్టుకోవడం. సో లాస్ట్ పేజ్ ఆఫ్ ద డే, దీంట్లో మీరు తీసుకుంటే ఇక్కడ చూడండి, డ్రోన్స్ టు సప్లై డ్రగ్స్ ఇన్ మేఘాలయాస్ ఫార్దెస్ట్ రీచెస్. రీచ్ అంటే అర్థమేంటి? ఇక్కడ రీచ్ అనేది ఇక్కడ నౌన్ ఫామ్లో వాడారు, నాట్ యాజ్ ఎ వర్బ్. రీచ్ అంటే ద డిస్టెన్స్ దట్ కెన్ బి కవర్డ్, ద మ్యాక్సిమం డిస్టెన్స్ దట్ కెన్ బి కవర్డ్. ఇక్కడ ఫర్దెస్ట్ రీచెస్ అంటే ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు కూడా, అర్థమవుతుందా? ఎంత దూరం అయితే వెళ్ళగలమో అంత దూరం కూడా మేఘాలయలో బాగా దూరంగా ఉన్న ప్రాంతాలకి, బాగా సుదూర ప్రాంతాలకి కూడా ఈ డ్రగ్స్ని డ్రోన్స్ ద్వారా సప్లై చేయబోతున్నారని అర్థం. ఓకేనా? రీచ్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ విత్ ఇన్ మై రీచ్ అంటే నేను చేయగలిగేలాగే ఉంది అంటాం. ఓకే, ఐఎమ్ ట్రయింగ్ టు రీచ్ యూ, నేను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను, నేను నిన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాను, రైట్? సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద రీచ్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ రీచ్ని ఇంక్రీజ్ చేయాలంటే రీచ్ని ఇంక్రీజ్ చేయాలంటే ఇంకా ఎక్కువ మందికి అది తెలియాలి. ఓకే, ఎల్టీఎక్స్ క్లాసెస్ హ్యాస్ టు వర్క్ ఆన్ ఇంప్రూవింగ్ ఇట్స్ రీచ్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో క్వాలిటీ ఉంటుంది, బాగా చెప్తారు, కానీ అది ఉందన్న విషయం చాలామందికి ఇంకా తెలియదు. సో తను ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ఇట్స్ రీచ్. తన రీచ్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇలా రీచ్ అనే పదాన్ని మనం ఉపయోగించవచ్చు. ఫార్దెస్ట్ అంటే బాగా చాలా దూరంగా ఉన్న ప్రాంతాలకి కూడా డ్రగ్స్ని డ్రోన్స్ ద్వారా సప్లై చేయబోతున్నారు అనే మీనింగ్ మనకు అక్కడ వస్తుంది. ఇక్కడ రిచువల్ అంటే ఏంటి? ఒక రిలీజియస్ సెరిమనీ లాగా, కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్, కర్మలు, ఎట్లాంటి ఎవరైనా చనిపోయారనుకోండి చేసే కార్యక్రమం కూడా రిచువలే, రైట్? ఇలాంటి ప్రోగ్రామ్స్ని మనం రిలీజియస్గా మనం ఫాలో అయ్యే కొన్ని ప్రోగ్రామ్స్ని మనం ఇలా అంటాం. ఇది చూడండి, స్టాల్ అంటే స్టాప్. కన్నడ గ్రూప్స్ ఆస్ బొంబాయి టు స్టాల్ విజిట్ ఆఫ్ మహారాష్ట్ర మినిస్టర్స్ ఎక్కడికి వస్తున్నారు? కర్ణాటకకు వస్తున్నారు, వాళ్ళని ఆపండి, వాళ్ళని రానీయకండి అని కన్నడ గ్రూప్స్ అడుగుతున్నాయి.
బ్యాక్ రూమ్ పార్లే. పార్లే అంటే మీటింగ్ ఆర్ కాన్ఫరెన్స్ బిట్వీన్ ఆపోజిట్ పార్టీస్. గొడవలు ఆడుకుంటున్న ఆపోజిట్ పార్టీస్ మధ్యలో జరిగే మీటింగ్ని పార్లే అంటారు. టు బ్రేక్ ఇంపాస్ అంటే ఈ పదం చాలాసార్లు వచ్చింది ఈ మధ్యన, మీరు గమనించి ఉంటారు. ఇంపాస్ అంటే ఏ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ పాసిబుల్. ఏ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ నో ప్రోగ్రెస్ పాసిబుల్ అంటే ప్రోగ్రెస్ పాసిబుల్ కానీ అసలు ముందుకి వెనక్కి వెళ్ళలేని సిచ్యువేషన్ని మనం ఇంపాస్ అంటాం. దాన్ని బ్రేక్ చేయడం అంటే ఏదో కొంత ప్రోగ్రెస్ సాధించే ప్రయత్నం చేయడం. దానికోసం బ్యాక్ రూమ్ పార్లేస్, వెనకాల అంటే అఫీషియల్గా కాకుండా వెనకాల మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఎలాగోలాగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని చెప్పి విజింజామ్ ప్రాజెక్ట్ ఇష్యూ గురించి ఇదంతా మాట్లాడతాం. సో ఇంపాస్కి సిమిలర్ వర్డ్స్ డెడ్ లాక్, స్టేల్మేట్, ఇవన్నీ సిమిలర్ వర్డ్స్ అనమాట. డెడ్ లాక్, స్టేల్మేట్, కైండ్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ అనే పదాన్ని కూడా మనం వాడతాం. లాక్ జామ్ అంటాం. ఇవన్నీ కూడా సిమిలర్ వర్డ్స్. వేర్ యూ గాట్ స్టక్ ఎట్ సమ్ ప్లేస్, యు ఆర్ అనేబుల్ టు మూవ్ ఫార్వర్డ్ ఆర్ గో బ్యాక్, అలాంటి పరిస్థితి. నెక్స్ట్ పేజ్ అండ్ వర్డ్ ఆఫ్ ద డే తీసుకుంటే ఇవాళది కంబర్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద డే, విచ్ మీన్స్ రెస్ట్రిక్ట్ సమ్వన్ ఆర్ సమ్థింగ్ సో యాజ్ టు మేక్ ఫ్రీ మూమెంట్ డిఫికల్ట్. రిస్ట్రైన్, ఎన్కంబర్ అనేవి కూడా దీని యొక్క సినోనిమ్స్ అనమాట. ఎగ్జాంపుల్ కూడా చూడండి, ఐఎమ్ కంబర్డ్ విత్ వర్క్ కమిట్మెంట్. నాకు అసలు ఖాళీ ఉండట్లేదు, వర్క్ కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి, నేను బయటికి వెళ్దామంటే నాకు కుదరట్లేదు, ఎవరైనా కలుద్దామంటే కుదరట్లేదు. ఐఎమ్ రెస్ట్రిక్టెడ్. మీకు అర్థమవుతుందా? ఐఎమ్ రెస్ట్రిక్టెడ్ విత్ వర్క్ కమిట్మెంట్స్. నా చేతులు కట్టిపడేసాయి, పని నాకు ముందుకు వెళ్ళవట్లేదు, వెనక్కి వెళ్ళవట్లేదు అనే మీనింగ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంబర్. ఓకేనా? సో కంబర్ని ఉపయోగించి యూ ట్రై టు ఫ్రేమ్ ఎ సెంటెన్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. రెస్ట్రిక్ట్ అనే మీనింగ్ తీసుకోవాలి కంబర్కి. దట్స్ ఇట్ అమ్మా. సో చివరగా ఎల్డిఎక్స్ క్లాసెస్లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీతో పాటు మీకు సీసాట్ ఇన్ఫినిటీ, బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కాంబో, ఎస్ఎస్సి బ్యాంక్ అండ్ ఆర్బీఐ గ్రేడ్ బి కాంబో, ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. అన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చే కోర్సెస్. మీకు నచ్చిన కోర్సు మీరు ఎంచుకోవచ్చు, తీసుకోవచ్చు, జాయిన్ కావచ్చు. అండ్ ఇది కాల్ చేయాల్సిన నెంబర్. ఇందులో మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ దీంతో పాటు ఫ్రీగా వచ్చేస్తుంది. అంటే ఈ కోర్సులోనే మీకు ఇంగ్లీష్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, సెపరేట్గా అలాట్ చేయరు. ఈ కోర్సులో ఇంగ్లీష్ కూడా ఉంది. చూడండి, సీసాట్లో ఇంగ్లీష్ ఉంది, బ్యాంక్లో ఉంది, ఎస్ఎస్సిలో ఉంది, అన్నింటిలో కూడా ఇంగ్లీష్ ఉంది. దట్స్ ఇట్. టేక్ కేర్, బాయ్.